హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నాము. ఇదండి ఎండు రొయ్యలు. వీటిది తోక ఇంకా తలకాయ సైడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ రొయ్యలకి అయితే 6 or 7 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని దాని తర్వాత నానబెట్టుకోవాలి. ఇవి 2 to 5 minutes. నూనె వేసి ఇంకా వాటిని వేపాలి. ఆనియన్స్ కూడా వేసేయండి. కొంచెం ఆయిల్ వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం, ఇంకా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం చికెన్ మసాలా అయినా ఏ మసాలా అయినా వేసుకోవచ్చు. దాన్ని మన కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయింది. అన్నం వేసుకుని తింటే వావ్. సబ్స్క్రైబ్.